హైదరాబాద్ నుండి విజయవాడ దాకా స్మార్ట్ రోడ్గా చేస్తున్నారు. NH65 ఇక హై సెక్యూరిటీ హైవేనట. మొత్తం మీద భద్రతతో కూడినటువంటి రోడ్డుగా, జాతీయ రహదారిగా మనం రాబోయే కాలంలో చూడొచ్చు. భద్రతే ప్రామాణికంగా రహదారి అభివృద్ధి, ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు. చాలా యాక్సిడెంట్లు అవుతుంటాయి. విజయవాడ హైదరాబాద్కు సంబంధించి చాలా యాక్సిడెంట్లు అవుతుంటాయి. భద్రత లేదు, లైటింగ్ వ్యవస్థ సరిగా లేదు, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. మొత్తం మీద స్మార్ట్ రోడ్గా చేస్తారట. 6 వరుసలుగా జాతీయ రహదారి విస్తరణ. ఇప్పుడు 4 వరుసలు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు 2 వరుసలు పోయి వచ్చేది, కాకపోతే మధ్యలో ఉంటుంది డివైడర్, మధ్యలో గీతలు ఉంటాయి. 4 వరుసలు అనుకుందాం, కానీ ఇప్పుడు 6 వరుసలుగా వేస్తారట. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద కిలోమీటర్కు 1 చొప్పున స్మార్ట్ AI కెమెరాలు, సోలార్ వీధి దీపాలు, రోడ్డు పక్కన సేఫ్టీ బారికేడ్లట. మీ యాక్సిడెంట్లు కాకుండా కిలోమీటర్కు ఒక AI కెమెరాను అమరుస్తారు. కిలోమీటర్కు 1. మరి AI కెమెరా ఏమన్నా యాక్సిడెంట్ ఆపుతుందా, మరి AI కెమెరా ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది కూడా చూడాలి. సోలార్ వీధి దీపాలు కూడా ఉంటాయి, ఇంకా ఇబ్బంది లేకుండా, యాక్సిడెంట్లు కాకుండా కనిపించట్టు, క్లియర్గా కనిపించట్టు. రోడ్డు మధ్యలో ప్రత్యేక మొక్కలతో పచ్చదనం, వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రత్యేక చర్యలు, 50 పారిశ్రామిక పార్కులు, 4 ఆర్థిక కారిడార్లు, 2 టెక్స్టైల్ క్లస్టర్లకు అనుసంధానం. ఆంధ్రజ్యోతికి లభించిన ప్రాథమిక DPR అంటూ మనం చూడొచ్చు. రాబోయే కాలంలో విజయవాడ హైదరాబాద్ రోడ్డు ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది.